హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియోలోకెళ్తే చిన్న పిల్లలకి సిర్లాక్ తయారు చేస్తాను ఇంట్లోనే. నాకు మనవడున్నాడు. 6 నెలల బాబు మనవడు. నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ముప్పావు కప్పు రైస్ బియ్యం, మామూలు బియ్యం. ఇంట్లో మనం వాడుకున్న బియ్యం ఈ కప్పుతో ముప్పావు కప్పు. ఇవి ఎర్ర కందిపప్పు పావువంతు. ఇది ముప్పావంతు ఇక్కడ వరకు బియ్యం వేసామండి. ఇదేమో పావువంతు ఎర్ర కందిపప్పు. పెసరపప్పు అండి. పావువంతుని ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇవి శుభ్రంగా కడిగి నానబెట్టుకుందామండి. ఒక అరగంట నానాలి. శుభ్రంగా కడుక్కున్నానండి. ఇప్పుడు నానబెట్టుకుంటాను. అరగంట సేపు నానబెట్టి సరిపోతుంది. ఇవి కడుక్కొని శుభ్రంగా నానబెట్టుకున్నాం కానీ నానిపోయినాయి ఒక అరగంట. ఇప్పుడు మనం ఇది వడపోసుకొని ఎండలో ఆరబెట్టుకున్నాం. బాగా ఎండాలండి. ఇప్పుడు సెర్లాక్ ప్రిపేర్ కోసం ఇవి రెడీ చేసుకోవాలండి. ఇవి జీడిపప్పు 20 గ్రాములు, ఇవి పోహా అటుకులు ఇవి 20 గ్రాములు, ఇవి బాదం పచ్చివి ఇవి 25 గ్రాములు 25 గ్రాములు, ఇవి ఓట్స్ ఇవి 50 గ్రాములు. ఇప్పుడు వీటితో పాటే మఖానా కూడా వేసుకోవాలండి. ఇవి పక్కన పెడుతున్నాను. ఇవి 25 గ్రాములు. ఈ 25 గ్రాములు మనం కొలుచుకోవడానికి నేను ఇది యూజ్ చేస్తున్నాను మిషన్, వెయిట్ మిషన్. ఇప్పుడు మఖానా కొలుచుకుంటున్నానండి. 25 గ్రామ్స్ రావాలి. ఒక కప్పు వేసాం కదా, ఇప్పుడు ఇంకో కప్పు వేసుకుంటున్నాను. 25 గ్రామ్స్. ఇప్పుడు ఇది 25 గ్రాములు కదండి మఖానా కూడా. ఇది ఇట్లాగే ప్రతి ఐటమ్ నేను కొలుచుకున్నాను. ఇది కూడా 20 గ్రాములు, ఇది 20 గ్రాములు, ఇది 25 గ్రాములు, ఇది 50 గ్రాములు. ప్రతిదీ ఇలా నేను మిషన్ వరకు వెయిట్ కొలుచుకున్నాను. మిషన్తో అయితే అందరికి అవైలబుల్ అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఈ కప్తో చూపిస్తున్నాను. ఇవి అటుకులు ఇవి 20 గ్రాములు, ఈ కప్తో ముప్పావు కప్పు అనమాట. జీడిపప్పు కూడా ఈ కప్పుతో చిన్న కప్తో ముప్పావు కప్పు. బాదం ఇవి అరకప్పు. ముప్పావు కప్పు ఇది ఓట్స్. ఈ మఖాను 2 కప్పులు అండి. ఇవైతే 2 కప్పులు వచ్చినాయి 25 గ్రాములు. ఇందాక మిషన్ ద్వారా అయితే 25 గ్రాములు లెక్క చూపించాను కదా. ఇప్పుడు కప్పుల ప్రకారం అందరికి అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా కప్పుల ద్వారా ఇవన్నీ చక్కగా ఎండిపోయినాయి ఎండలో. ఇవి వేయించుకోవాలి. ఇది దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిపోయినాయండి. బాదం పప్పులు అయిపోయిందండి. ఇట్లా పొడవు దాకా వేపుకోవాలి. చాలా తక్కువలో పెట్టి మంట మీద వేయించుకోవాలి. కనీసం పావుగంట 10 నిమిషాలు పడుతుంది. చాలా తక్కువ మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. అయిపోయింది. బాగా పూర్తిగా చల్లారాలండి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకున్నాం. చల్లారిపోయండి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాం. ఇవి కూడా వేసుకుంటున్నాను. మొత్తం కలిపి వేసుకోవాలి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అండి. ఇది మొత్తం కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా పట్టుకోవాలండి. చూడండి చాలా మంచి కమ్మటి స్మెల్, మంచి వాసన వస్తుందండి. ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారి మనం స్టోర్ చేసుకోవచ్చు. సీసాలో మంచి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా గాజు సీసాలు అయితే బాగుంటుంది. కొంచెం ఆరాలండి. ఇది ఒక స్పూన్కే చూపిస్తున్నానండి. ఒక స్పూన్కే 2 గ్లాసులు వేడెక్కినండి. ఇది ఒక స్పూన్. ఇంకొంచెం మరిగితే సరిపోతుంది. కలిసిపోయి బాగా అయిపోయింది. ఇట్లా చిక్కబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మన పిండి వేరే ఇప్పుడు ఎంత వాటర్ తీసుకున్నామో ఆ వాటర్లో సగం పిండి విడిగా కలుపుకొనైనా ఇప్పుడు జావ పెట్టుకుంటాను అలా కలుపుకోవచ్చు. కొంచెం గట్లు ఇట్లా రాకుండా కూడా ఉంటుంది. పేస్ట్ అయిపోతుంది జావ లిక్విడ్. ఇట్లా ఉంటే సరిపోతుంది.